Hello students, welcome back to TSJ Maths classes. 6th class Maths లో చాప్టర్ నెంబర్ 6 ఇంటిజర్స్ లో మనం 6.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ 6.2 అనేది చూసుకుందాం స్టూడెంట్స్. 6.2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. పుట్ అప్రోప్రియేట్ సింబల్ greater than or lesser than symbol in the boxes given between the integers. సో greater than lesser than symbol అనేది పెట్టాలంట స్టూడెంట్స్ మనము. సో దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. -1 0. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, -1 అంటే ఇదే నెగిటివ్ ఇంటీజర్, 0 అనేది పాజిటివ్. సో ఇప్పుడు నెగిటివ్ ఇక్కడ ఉంది కాబట్టి 0 అనేది బిగ్ నెంబర్. సో 0 ఈజ్ గ్రేటర్ దెన్ -1. సో ఏదైతే గ్రేట్ నెంబర్ బిగ్ నెంబర్ ఉందో దాని సైడ్ మనం మౌత్ అనేది ఓపెన్ చేయాలి. అర్థమైంది కదా స్టూడెంట్స్. సెకండ్ వన్ చూద్దాం. -3 -7. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టూడెంట్స్, రెండు నెగిటివ్ ఇంటిజర్సే ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్. సో ఇప్పుడు దీంట్లో ఏది బిగ్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైనా మనకి 2 నెగిటివ్ ఇంటిజర్స్ ఇస్తే నెగిటివ్ నెంబర్స్లో స్మాల్ నంబరే బిగ్ నెంబర్ అనమాట నెగిటివ్ నెంబర్స్లో. ఇప్పుడు అదే మనం పాజిటివ్ నెంబర్స్లో చూసుకుంటే ఏది బిగ్ నెంబరో అది దాని సైడ్ మనం మౌత్ అనేది ఓపెన్ చేస్తాం. కానీ నెగిటివ్ ఇంటిజర్స్లో ఏంటంటే ఆపోజిట్ అనమాట. నెగిటివ్ ఇంటిజర్స్లో ఇప్పుడు రెండు నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఏది స్మాల్ నెంబర్ ఉందో అదే బిగ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు -3 -7. ఓకే, ఏది బిగ్ నెంబర్ అంటే -3. సో దీని సైడ్ తిప్పుదాం. అర్థమైంది కదా స్టూడెంట్స్. -3 ఈజ్ గ్రేటర్ దెన్ -7. అర్థమైంది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. -10 +10. ఇది ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ మైనస్ నెగిటివ్ నెంబర్ ఉంది, ఇక్కడ పాజిటివ్. సో పాజిటివే బిగ్ నెంబర్ కాబట్టి +10 ఈజ్ గ్రేటర్ దెన్ -10. నెక్స్ట్ ఇక్కడ 0 -5. విచ్ వన్ ఈజ్ బిగ్గర్ నెంబర్? ఇక్కడ 0, ఇక్కడ -5. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంది కదా, సో 0 ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ -100 99. ఇక్కడ -100 అంటే ఇది నెగిటివ్ నెంబర్, 99 అనేది పాజిటివ్. సో పాజిటివ్ నెంబరే బిగ్ నెంబర్ కాబట్టి దీని సైడ్ తిప్పుతాం. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి స్టూడెంట్స్. 0 100. విచ్ వన్ ఈజ్ గ్రేటర్? 100. 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చెప్పవచ్చు. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది గ్రేటర్ దెన్ ఆర్ లెస్సర్ దెన్ సమ్ అనమాట. ఫస్ట్ ప్రాబ్లంలో మనకు 6 ఉన్నాయి. 6 మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్. మీకు ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్స్ ఇస్తేనే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. 2 నెగిటివ్ ఇంటిజర్స్ ఇస్తే మీరు ఎట్లా గుర్తుపట్టండి అంటే ఏదైతే స్మాలరో నెగిటివ్ నెంబర్స్లో స్మాలర్ నెంబరే బిగ్గర్ నెంబర్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే రైట్ ది ఫాలోయింగ్ ఇంటిజర్స్ ఇన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్. సో ఇక్కడ కొన్ని ఇంటిజర్స్ ఇచ్చాడు, వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో డిక్రీజింగ్ ఆర్డర్లో రాయమంటున్నారు స్టూడెంట్స్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, స్మాల్ నెంబర్స్ టు బిగ్ నెంబర్స్ మనం ఆర్డర్లో రాయాలి. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ బిగ్ నెంబర్స్ అంటే బిగ్ నెంబర్స్ నుంచి స్మాల్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్. దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ సమ్లో -7 5 -3 ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ రాద్దాం. ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. సో ఈ అన్నిట్లో స్మాల్ నెంబర్ ఏది? ఇప్పుడు ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి స్టూడెంట్స్. -7 స్మాలా, -3 స్మాలా? ఇందాకే చెప్పాను నేను. స్మాల్ బిగ్ నెంబర్ అంటే స్మాల్ నెంబర్. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్లో బిగ్ నెంబర్ వచ్చేసి ఇది. కానీ ఇప్పుడు స్మాల్ నుంచి ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కదా, దీంట్లో అన్నిట్లో స్మాల్ లేదు -7. సో ఫస్ట్ -7 వస్తుంది, తర్వాత -3, తర్వాత 5. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. నెక్స్ట్ ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. సో బిగ్ నెంబర్ దీంట్లో 5, తర్వాత -3, తర్వాత -7. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. సో ఇది 3 నెంబర్స్లో స్మాల్ నెంబర్ ఏది? -7, తర్వాత -3, 5. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే 5 -3 -7. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి స్టూడెంట్స్. -1 3 0. సో దీంట్లో ఇంక్రీజింగ్ ఆర్డర్ రాద్దాం ఫస్ట్.
ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. దీంట్లో అన్నిటికన్నా స్మాల్ నెంబర్ ఏది? -1. నెక్స్ట్ స్మాల్ నెంబర్ 0. నెక్స్ట్ స్మాల్ నెంబర్ 3. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ రాద్దాం. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. సో దీంట్లో బిగ్ నెంబర్ 3, నెక్స్ట్ 0, నెక్స్ట్ -1. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 1, 3, -6. దీన్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాద్దాం. దీంట్లో ఇప్పుడు ఇంక్రీజింగ్ అంటే స్మాల్ టు బిగ్. దీంట్లో అన్నిటికన్నా స్మాల్ నెంబర్ ఏది? -6. నెక్స్ట్ 1, నెక్స్ట్ 3. డిక్రీజింగ్ ఆర్డర్ దీంట్లో అన్నిటికన్నా డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. సో బిగ్ టు స్మాల్ అంటే ఫస్ట్ 3, 1, -6. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ వన్ -5, -3, -1. దీంట్లో ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 నెగిటివ్ నెంబర్సే ఉన్నాయి. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంతకేం చెప్పాను, నెగిటివ్ నెంబర్స్లో ఏదైతే బిగ్ నెంబర్ అదే స్మాల్ నెంబర్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కదా. ఇప్పుడు అన్నిట్లో ఇప్పుడు దీంట్లో ఏది, ఇప్పుడు ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో అన్నిటికన్నా హైయెస్ట్ ఇది. సో ఇదే స్మాలెస్ట్ అవుతుంది నెగిటివ్ నెంబర్స్లో. సో -5, నెక్స్ట్ -3, నెక్స్ట్ -1. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెగిటివ్ నెంబర్స్లో ఆపోజిట్ అనమాట. ఏదైతే బిగ్ నెంబరో అదే స్మాల్ నెంబర్ అవుతుంది నెగిటివ్ నెంబర్స్లో. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ రాద్దాం. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. సో దీంట్లో అన్నిటికన్నా నెగిటివ్ నెంబర్స్లో స్మాల్ నెంబరే బిగ్ నెంబర్ అవుతుంది. సో -1 ఫస్ట్ వస్తుంది, తర్వాత -3, -5. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్. సో కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. ఇది నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ నెంబర్స్లో బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అవుతుంది, స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్, కరెక్ట్ దోస్ దట్ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు, ఏవైతే ఫాల్స్ స్టేట్మెంట్స్నో వాటిని కరెక్ట్ చేయమంటున్నారు స్టూడెంట్స్. దాంట్లో ఫస్ట్ వన్ చూస్తే 0 ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ -3. సో మనం నంబర్ లైన్లో చూస్తే మనకు మిడిల్లో 0 వస్తుంది, తర్వాత -1, -2, -3 అని వస్తుంది. ఇప్పుడు -3 అనేది 0 అనేది -3కి రైట్ సైడ్లో ఉంది అని. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ -3 ఉంది. సో 0 అనేది -3కి రైట్ సైడే ఉంటుంది కదా స్టూడెంట్స్? ఎస్, రైట్ సైడే ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ట్రూ స్టేట్మెంట్, ట్రూ అని రాయండి. ఓకే. నెక్స్ట్ -12 and +12 represent on the number line the same integers. సో ఇక్కడ ఏమంటున్నాడంటే -12 +12 నంబర్ లైన్లో మనకి -12 +12 అనేది సేమ్ ఇంటీజర్సా అంటున్నాడు. అవునా స్టూడెంట్స్? కాదు. ఎందుకంటే -12 అనేది నెగిటివ్ నెంబర్, +12 అనేది పాజిటివ్ ఇంటీజర్. ఇప్పుడు మనకు నంబర్ లైన్ చూస్తే -12 ఏమో మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది, +12 ఏమో మనకి రైట్ సైడ్లో వస్తుంది. మిడిల్లో 0 వస్తుంది కాబట్టి ఇటు సైడ్ అన్ని పాజిటివ్ నెంబర్స్, ఇటు సైడ్ అన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. మరి ఇది కరెక్ట్గా సేమ్ రీప్రజెంట్ చేస్తున్నాయా? ఒకటే నంబర్ లైన్లో ఒకటే ప్లేస్లో ఉంటాయా? నో. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. సో ఫాల్స్ అండ్ రైట్. మరి ఫాల్స్ స్టేట్మెంట్స్ని వాడు కరెక్ట్ చేయమన్నాడు కదా. సో ఏం రాస్తారు? -12 ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ and +12 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అని రాయండి స్టూడెంట్స్. అంతే కదా. ఇప్పుడు -12 +12ని ఒకటే సేమ్ ఇంటీజర్స్ అని అంటున్నాడు. కాదు కాబట్టి మీరు ఏమైనా రీజన్ రాస్తారు? -12 ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ అండ్ +12 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అని రాయండి స్టూడెంట్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి స్టూడెంట్స్. థర్డ్ వన్, ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇప్పుడు 0 తర్వాత 1, 2, 3, 4, 5, 6 1. సో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవే 1 to ఇంకా సో ఆన్ అనమాట. అన్ని నెంబర్స్ని పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. ఇవన్నీ 0 కన్నా గ్రేటర్ నెంబర్సా అంటే ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ స్టేట్మెంట్, ట్రూ.
అంతే కదా స్టూడెంట్స్, 0 కన్నా ఇంకా తర్వాత 0 తర్వాతనే కదా 1 2 3 4 అనేవి అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ వస్తాయి. సో అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ 0 కన్నా గ్రేటర్ నంబర్సా అంటే ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి స్టూడెంట్స్, -5 ఈజ్ లెస్ దెన్ 8 ఆర్ 8 ఈజ్ గ్రేటర్ దెన్ -5 అంటున్నాడు. ట్రూవా? ఎస్, ట్రూ. 8 కదా స్టూడెంట్ గ్రేట్, ఇక్కడ బిగ్ నెంబర్, సో 8 సైడే తిప్పాడు మౌత్. సో దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ చూస్తే -100 ఈజ్ గ్రేటర్ దెన్ +100 అంట. ఇది ట్రూ స్టూడెంట్స్? నో, ఎందుకంటే ఇది నెగిటివ్ ఇంటిజర్. నెగిటివ్ ఇంటిజర్ ఎప్పుడైనా స్మాల్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్ ఉన్నప్పుడు ఇది మౌత్ ఇటు సైడ్ తిరుగుతుంది, రాంగ్ కదా. సో ఇది ఫాల్స్ అనమాట. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? అది రాయాలి కదా మనం. సో ఏం లేదు, దీన్ని రివర్స్ చేద్దాం. -100 అనేది స్మాలర్ దెన్ +100. ఓకే, -100 అనేది స్మాల్, లెస్ దెన్ +100. సో కరెక్ట్ స్టేట్మెంట్ కూడా రాసాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే -1 ఈజ్ లెస్ దెన్ -8. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే -1 ఈజ్ లెస్ దెన్ -8 అండి. ఇది కరెక్ట్ స్టూడెంట్స్. ఇందాక నేను చెప్పాను 2 నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటే స్మాల్ నెంబరే గ్రేటర్, కానీ ఇక్కడ ఏం చేశాడు -8 గ్రేట్ అని పెట్టాడు అనమాట. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో మౌత్ అనేది -1 సైడ్ తిరగాలి, ఎందుకంటే నెగిటివ్ ఇంటిజర్స్లో విచ్ వన్ ఈజ్ స్మాలర్ అదే బిగ్ నెంబర్ అనమాట. సో -1 సైడ్ తిప్పాలి, కానీ ఇది ఆపోజిట్ తిప్పాడు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో మనం కరెక్ట్ చేద్దాం. -1 ఈజ్ గ్రేటర్ దెన్ -8. సో వీడు ఆపోజిట్ తిప్పాడు. -8 అనేది స్మాల్ నెంబర్ కానీ గ్రేటర్ అని పెట్టాడు అనమాట. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ రాయండి కింద. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. ఫైండ్ ఆల్ ఇంటిజర్స్ విచ్ లై బిట్వీన్ ది గివెన్ 2 ఇంటిజర్స్ అండ్ ఆల్సో రిప్రజెంట్ దెమ్ ఆన్ ది నంబర్ లైన్. సో ఇక్కడ 2 ఇంటిజర్స్ ఇచ్చారు స్టూడెంట్స్. దీని బిట్వీన్లో అంటే దీని మిడిల్లో ఏవేవి ఇంటిజర్స్ ఉన్నాయో అవి రాయమంటున్నాడు. తర్వాత లాస్ట్లో వాటిని నంబర్ లైన్లో మనకి చూపించమంటున్నాడు. సో దాంట్లో ఫస్ట్ వన్ చూస్తే -1 అండ్ 1 అని ఉంది. సో -1 నాకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, 1 అనేది రైట్ సైడ్ ఉంటుంది. సో -1కి 1కి మిడిల్లో ఏం ఇంటిజర్స్ ఉన్నాయో అవి రాయమంటున్నాడు. సో -1 తర్వాత ఏమొస్తుంది, ఇటు సైడ్ 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. సో -1కి 1కి మిడిల్లో ఏముంది, ఓన్లీ 1 ఇంటిజర్ ఉంది, దట్ ఈస్ 0. ఓకే, నెక్స్ట్ -5 అండ్ 0. -5కి 0కి మిడిల్లోని ఇంటిజర్స్ అన్నీ రాయమంటున్నాడు. సో -5 తర్వాత -4 -3 -2 -1 తర్వాత 0 వచ్చేస్తుంది. అవునా స్టూడెంట్స్? సో -5 ఇంకా 0కి మిడిల్లో -4 -3 -2 -1 అని ఉంటాయి. నెక్స్ట్ -6 ఇంకా -8 మిడిల్లో ఏమేమి ఉంటాయి, -6 తర్వాత మనకి ఓన్లీ -7 వస్తుంది, తర్వాత -8 వచ్చేస్తుంది. ఓకేనా? సో -6 ఇంకా -8 మిడిల్లో ఓన్లీ -7 అని ఇది ఒక్కటి ఇంటిజర్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 0 అండ్ -3. 0 ఇంకా -3 మధ్యలో ఏమేమి ఇంటిజర్స్ ఉంటాయి, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే 0 తర్వాత -1 -2 అంతే, నెక్స్ట్ -3 వచ్చేస్తుంది. సో 0 ఇంకా -3 మిడిల్లో -1 -2 అని ఉంటాయి. సో ఇది ఫస్ట్ మనం ఇంటిజర్స్ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్సో రీప్రజెంట్ దెమ్ ఆన్ ది నంబర్ లైన్. సో వీటిని మనం నంబర్ లైన్లో ప్లేస్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనం నంబర్ లైన్ గీసుకోండి స్టూడెంట్స్. One, 2, 3, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ 0ని మనం ప్లేస్ చేసాం. నెక్స్ట్ -4. ఇప్పుడు -0 ఇక్కడ ఉంది కదా, -1 -2 -3 -4, ఇక్కడ -4 వస్తుంది. నెక్స్ట్ -4 తర్వాత -3 0 -1 -2 -3. ఓకేనా స్టూడెంట్స్? -3 కూడా ప్లేస్ చేసాం. నెక్స్ట్ -2 ఇక్కడ ఉంది, -2. నెక్స్ట్ -1.
ఓకే. నెక్స్ట్ -7. ఇప్పుడు -1 -2 -3 -4 -5 -6 -7. ఓకే. నెక్స్ట్ -1 -2 మనం ఆల్రెడీ -1 -2 ప్లేస్ చేసాం కదా. సో అంతే స్టూడెంట్స్, వీటిని మనం నంబర్ లైన్లో ప్లేస్ చేయమన్నాడు, ప్లేస్ చేసాం. అంతే స్టూడెంట్స్, ఇది 4th ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్, 5th ప్రాబ్లం. The temperature recorded in Shimla is -4 degrees Celsius and in Kafri is -6 degrees Celsius on the same day. ఓకే, షిమ్లాలో కఫ్రీలో సేమ్ డే, ఒకటే రోజు -4 డిగ్రీ సెల్సియస్ షిమ్లాలో ఉందంట స్టూడెంట్స్ టెంపరేచర్. నెక్స్ట్ కఫ్రీలో వచ్చేసి -6 డిగ్రీ సెల్సియస్ ఉందంట. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటంటే విచ్ ప్లేస్ ఈజ్ కోల్డర్ ఆన్ దట్ డే. ఈ రెండిట్లో ఏ ప్లేస్లో ఎక్కువ కోల్డ్గా ఉంది టెంపరేచర్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ హౌ, ఎలా మీరు ఫైండ్ అవుట్ చేశారు అది కూడా రాయమంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి షిమ్లాలో ఎంత ఉంది స్టూడెంట్స్ టెంపరేచర్? -4 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు కఫ్రీలో చూసుకుంటే -6 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే విచ్ వన్ ఈజ్ కోల్డర్ అని చెప్తే మనం కఫ్రీలో ఎక్కువ కోల్డ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ రాయండి, కఫ్రీ ఈజ్ కోల్డర్ ఆన్ దట్ డే. సో హౌ అంటున్నాడు, ఎలా మీరు ఎలా చెప్పారు కఫ్రీ ఈజ్ కోల్డర్ ఆన్ దట్ డే అని ఎలా చెప్పారు అని అంటే ఏం లేదు స్టూడెంట్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఇంత కంపారిజన్ చూసాం కదా, -4 -6 ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు బిగ్ నెంబర్ ఏది అంటే మనం -4 ఈజ్ గ్రేటర్ అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఏం చూస్తున్నాము, ఇప్పుడు ఇది లెస్, -6 ఈజ్ లెస్ దెన్ -4. సో టెంపరేచర్ ఎక్కువ కూల్ ఉందంటే ఎక్కడైతే లెస్ టెంపరేచర్ ఉంటుందో అక్కడే కూల్గా ఉంటుంది కదా స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే -6 లెస్ ఉంది -4 కన్నా. సో ఏది లెస్ ఉంది? -6 కాబట్టి -6 దేనికి ఉంది? కఫ్రీకి ఉంది. సో -6 ఈజ్ లెస్ దెన్ -4 కాబట్టి ఇక్కడే మనకి కూల్గా ఉంటుంది ప్లేస్. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు టెంపరేచర్ మనకి ఎక్కడైతే మనకి తక్కువ ఉంటుందో అక్కడే ఎక్కువ కోల్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ తక్కువ ఉంది? -4 -6 -6 అనేది తక్కువ ఉంది. సో -6 అనేది కఫ్రీ. సో కఫ్రీ ఈజ్ కోల్డర్. సో ఇక్కడ మీరు రీజన్ ఏం రాస్తారు? బికాస్ -6 ఈజ్ లెస్ దాన్ -4 అయితే బికాస్ -6 డిగ్రీ ఈజ్ లెస్ దెన్ -4 డిగ్రీస్ అని రాయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఎందుకు మనకి అక్కడ కోల్డ్ ఏ ప్లేస్లో ఎక్కువ కోల్డ్ ఉందో ఎట్లా చెప్పారని అంటే బికాస్ ద టెంపరేచర్ ఈజ్ లెస్ అని రాయండి. కఫ్రీలో టెంపరేచర్ లెస్ ఉంది కాబట్టి కఫ్రీ ఈజ్ లెస్ దెన్ షిమ్లా అని రాయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది 5th ప్రాబ్లం అనమాట. దీంతో మనం ఎక్సర్సైజ్ 6.2 అనేది కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ మనం 6.3తో మనం కలుద్దాం స్టూడెంట్స్. ఈ ఎక్సర్సైజ్ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.